హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి నిన్ననే ఒక అప్డేట్ వచ్చింది. అది నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను. బట్ ఇది మనకు అడ్వాంటేజా లేకపోతే డిసడ్వాంటేజా అని స్టూడెంట్స్ పర్టికులర్గా వీడియో చేయమన్నారు. తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీకి సంబంధించి దీనికి తాలూకు ఏమైనా మనం మార్పులు చేయాలా, వీటన్నిటి గురించి మన వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అఫీషియల్గా ఉన్న జీఓఎం నెంబర్ 47. సో మనం చూడొచ్చు. సో గెజిటెడ్ పోస్టులు అన్నిటికీ కూడా ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ చేస్తున్నారు. సో ఇది మనకున్న బేసిక్ అప్డేట్. సో ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేయడం ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారంటే టు మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ అని చెప్తున్నారు. అంటే బ్రైబింగ్ అంటే ఇంటర్వ్యూవర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పర్టికులర్ పోస్ట్ ఎఫెక్ట్ అవుతుంది కదా అనేసి కంప్లీట్గా ఇంటర్వ్యూ అనేది తీస్తున్నారు. మరి ఈ ట్రాన్స్పరెన్సీ ఎగ్జామినేషన్లో ఉంటుందా, పేపర్ ఏమన్నా లీక్ అవుతుందా అని అనుకునే వాళ్ళకు కూడా జనరల్గా చెప్తున్నాను. అంటే నా పర్టికులర్ ఒపీనియన్, నా అబ్జర్వేషను, నా ఎక్స్పీరియన్స్తో నేనేం అబ్జర్వ్ చేశానంటే, ఒకటి ఆఫ్లైన్ ఎగ్జామ్లో ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఆన్లైన్ కంటే కూడా. ఆన్లైన్లో 100% జరగదు అని చెప్పలేను, బట్ చాలా చాలా తక్కువ ప్రాబబిలిటీ. ఈవెన్ నెంబర్ ఆఫ్ సెట్స్కి లిమిట్ అంటూ ఉండదు. కంప్లీట్ ర్యాండమ్నెస్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. సో ముందే అట్లా ఒక గంట ముందు ఏదో పేపర్ వచ్చి కీ గుర్తుపెట్టుకోవడం అది కూడా కుదరదు. కంప్లీట్ పేపర్ బయటకు వచ్చి వాడు ముందు రోజే పేపర్ బయటకు వచ్చి సాల్వ్ చేసి పెట్టే తప్ప ర్యాండమ్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్లో ఏదో గుడ్డిగా ఒక ఏ సెట్, బి సెట్, సి సెట్, డి సెట్ అని గుర్తుపెట్టుకుని వెళ్ళేంత ఈజీ విషయం కాదు ఇది, రైట్? సో ఒకటి పేపర్ లీక్ అవ్వడానికి ఉన్న ఛాన్సెసే చాలా తక్కువ ఆన్లైన్లో. ఓకే, ఒకవేళ ఒక అరగంట ముందు లీక్ అయినా కూడా, అంటే అరగంట ముందు కూడా లీక్ అవ్వదు అది, బట్ అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఆర్ఆర్బి జేఈ మనకు సిబిటి ఎగ్జామే జరిగింది, కానీ పేపర్ లీక్ అయింది, కానీ అది ఎగ్జామ్ క్యాన్సిల్ కాలేదు. అలానే ఓఎన్జీసీ తీసుకోండి, 2012 ఓఎన్జీసీలో పేపర్ లీక్ అయింది, ఒక్క సెంటర్లో లీక్ అయింది. ఒక్క సెంటర్లో పేపర్ లీక్ అవ్వడం వల్ల టోటల్ ఎగ్జామినేషనే క్యాన్సిల్ చేసి స్టూడెంట్స్ అందరికీ ఫీ రీఫండ్ ఇచ్చి ఆ సంవత్సరం నుంచి ఓఎన్జీసీ సొంతంగా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే మానేసింది. ఈ ట్రాన్స్పరెన్సీ అనేది మనం మెయింటైన్ చేయలేము, డైరెక్ట్గా గేట్ ఎగ్జామ్ నమ్ముకుందామని ఆ సంవత్సరం నుంచే ఓఎన్జీసీ ఎగ్జామ్ పెట్టడం మానేసి త్రూ గేట్ వెళ్ళిపోయింది. సో ఆఫ్లైన్లో రిలేటివ్లీ ట్రాన్స్పరెన్సీ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టేజెస్, అంటే అన్ని సెంటర్లో ఏ ఒక్క సెంటర్లో తప్పు జరిగినా కూడా మొత్తం అందరు స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయిపోతారు. సో కొంచెం కష్టం ఆఫ్లైన్లో యాక్చువల్ హ్యాండిల్ చేయడం. సో ఇంకొక విషయం, ఇది మరి చెప్పచ్చో లేదో స్టూడెంట్స్కి తెలియదు, మరీ హై ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఓఎంఆర్ షీట్ని అసలు ఫిల్ చేయకుండా ఇచ్చేయచ్చు. తర్వాత అవి ఎక్కడైతే స్టోర్ అవుతాయో ఓఎంఆర్ స్కానింగ్ అయ్యే లోపు మళ్ళీ సీసీ కెమెరాలు ఆఫ్ చేసి అలా ఓఎంఆర్ తీసుకుని మళ్ళీ బబుల్ చేసేసి మన కావాల్సిన కీ ప్రకారం బబుల్ చేసి అక్కడ పెట్టేసే ఛాన్స్ ఉంది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ సీసీ కెమెరాకి తెలియకుండా చేయొచ్చు. అంటే ఇది రెగ్యులర్గా జరుగుతుందా అని మీరు అడుగుతున్నారేమో, జరిగే అవకాశం ఉంది అంతే. అది కూడా మ్యాక్సిమం ఒక పోస్ట్కి అంతే. మరీ హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే జరగచ్చేమో ఆఫ్లైన్లో. ఆన్లైన్లో అయితే ఇంకా అది కంప్లీట్లీ ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ కాబట్టి దాంట్లో అలాంటివి అయితే జరిగే ఛాన్స్ లేదు. మరి మీకు పర్టికులర్గా ఏమైనా తెలిసిన కేసెస్ ఉన్నాయా అంటే, నాకు పర్టికులర్గా జేఎన్టీయూ హైదరాబాద్లో బీటెక్ పేపర్లు ఇలా తీసుకుని తర్వాత రాసి పెట్టిన సందర్భాలు నాకు తెలుసు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నాయి. ఎనీవే అది పెద్ద ఇంపార్టెంట్ ఎగ్జామ్ కాదు, ఆ కరెక్షన్కి పెద్ద వాల్యూ లేదు, కానీ ఇది మీ లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి జస్ట్ ఒక అవగాహనకు చెప్తున్నాను. ఒకవేళ నిజంగా ఇలా ఉంది అని మీరు విన్నా కూడా దీని ఎఫెక్ట్ మ్యాక్సిమం ఒక పోస్ట్, మ్యాక్సిమం అది కూడా మ్యాక్సిమం ఒక పోస్ట్కి జరిగితే జరగచ్చు ఈ కేసులో, లేదా జరగదు. ఓకే, సో ఎందుకంటే పర్టికులర్ స్టూడెంట్స్ నన్ను అడిగారు, సార్ ఇట్లా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాం, ఇట్లా బ్రైబింగ్ ఇది జరుగుతుంది కదా, మరి నిజంగా మనం ప్రిపేర్ అవ్వచ్చా? ఇట్లా అడిగిన వాళ్ళందరికీ అది ఎంతవరకు నిజం, ఒకవేళ ఉంటే ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుందని క్లియర్ కట్గా చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను అంతే. ఓకే, ఇదే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టారనుకోండి, ఇంకా మనకు టెన్షనే అవసరం లేదు, ఎగ్జామ్ వరకు క్లియర్. నెక్స్ట్ మళ్ళీ ఇంటర్వ్యూలో కూడా పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉంది హై లెవెల్లో. ఇది కూడా మ్యాక్సిమం 5 మెంబర్స్ ఉంటారు కాబట్టి 5 మెంబర్స్ని ఒక్కొక్కటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఒక 5 పోస్టులు పోవచ్చేమో, బట్ అది కూడా చాలా చాలా పెద్ద నెంబర్ 5 పోస్టులు అనేది కూడా. సో ఆ మాత్రం రిస్క్ కూడా తీసుకోవడం ఎందుకు, అది ఖచ్చితంగా జరుగుతుంది అని కాదు, అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే క్యాండిడేట్ అక్కడ ఉన్నాడా లేదా అనేది మనకు తెలియదు కదా. బట్ అది కూడా
తీసేసి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్గా చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ ఇంటర్వ్యూ తీసేసింది. మరి ఇది అడ్వాంటేజా మనకు డిసడ్వాంటేజా అనే దాని గురించి కంప్లీట్గా మాట్లాడతాను. దానికంటే ముందు ఫస్ట్ మనకు ఇంటర్వ్యూకి 1:2 పిలుస్తాడు అనుకుందాం. అంటే ఇది అంత పర్ఫెక్ట్ రేషియో మెయింటైన్ చేయరు. మన ప్రీవియస్ వెరిఫైడ్ లిస్ట్ చూస్తే కొంచెం ఎక్కువ పిలుస్తున్నారు రఫ్గా. ప్రతిసారి మనం గమనించవచ్చు అప్రాక్సిమేట్ రేషియో ఇదంతే. ఎగ్జాక్ట్ ఇన్ని పోస్టులు ఉంటే ఇంత 2 అన్నట్టయితే పిలవడం లేదు. సరే, అప్రాక్సిమేట్ 1:2 ఉందనుకోండి. సో నెంబర్ ఆఫ్ పోస్టుల కంటే ఇంటూ 2 మెంబర్స్ వరకు ఇంటర్వ్యూకి కాల్ రావచ్చు. ఎందుకంటే కొంతమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతారు కాబట్టి కొంచెం ఎక్కువ పిలుస్తారు అనమాట. కొంతమంది ఎలిజిబిలిటీ లేకపోయినా అప్లై చేసి చూస్తారు. సో అలాంటి వాళ్ళందరినీ వెరిఫికేషన్లు తీసేస్తారు, రైట్. సో 1:2 వరకు ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్స్ ఉండి ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేసి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనకు మార్క్స్ తేడా అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎట్లా చెప్పాలంటే మీకు ఒక్కొక్క మార్క్కి 10-20 మంది ఉండొచ్చు ఆ వితిన్ మార్క్ రేంజ్లో. మనకు ఇన్కరెక్ట్ క్వశ్చన్స్ వచ్చి దాన్ని నార్మలైజ్ చేస్తారు కాబట్టి తర్వాత పాయింట్స్లో కూడా ఉంటాయి చాలామంది స్కోర్లు. మీరు గమనించవచ్చు పాయింట్స్లో ఎందుకు ఉంటాయి అంటే డైరెక్ట్ ఆ మార్క్ అందరికి యాడ్ చేయరు, గేట్లో లాగా నార్మలైజ్ చేస్తారు అనమాట ఆ మార్క్స్ని, రైట్. అది ఎలా అనేది కూడా నేను సపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ స్కోర్లో అసలు పాయింట్స్ ఎందుకు వస్తున్నాయి, ఇట్లా 0.2 వస్తే 0.33 అన్న రావాలి నెగిటివ్ ఉంటే. ఈ 0.2లు మీకు ఎలా నెగిటివ్ కూడా లేదు. సో ఇవి ఎలా వస్తున్నాయని కూడా కొంత స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది. ఇది నేను సపరేట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ప్రస్తుతం ఈ వీడియోలో ఓన్లీ ఇంటర్వ్యూ రిలేటెడ్ మాట్లాడుకుందాం, ఓకేనా. ఓకే, సో ఈ 1 మార్క్ డిఫరెన్స్లో కూడా 20 మంది ఉండే ఛాన్స్ ఉంది కిందికి వచ్చే. పైన 1 మార్క్ డిఫరెన్స్లో తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే కొంచెం మార్క్స్ ఎక్కువ ఉంటాయి కదా. కొంచెం కిందికి వచ్చే కొద్దీ ఒక్కొక్క మార్కులో ఎక్కువ మంది ఉంటారు. ఇంకా కిందికి వెళ్ళామనుకో ఒక మార్కులో చాలామంది, ఇంకా కింద ఇంకా ఎక్కువ, ఇంకా కింద ఇంకా ఎక్కువ. సో ఇట్లా ఆ రేంజ్ వరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడి నుంచి ఒక మార్క్ రాదు, అక్కడి నుంచి ఒక మార్క్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎన్డబ్ల్యూఎస్ఏ తీసుకోండి. హెచ్ఎన్డబ్ల్యూఎస్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ మార్క్స్కి ఒక 10 మార్కులు తగ్గించినా కూడా సెకండ్ ర్యాంకర్ లేడు, అక్కడ లేడు. మళ్ళీ సెకండ్ ర్యాంకర్కి థర్డ్ ర్యాంకర్కి ఎన్ని మార్క్స్ తేడు, థర్డ్ ర్యాంకర్కి ఫోర్త్ ర్యాంక్. సో అక్కడ చూస్తే మనకు ఒక మార్కు ఒక స్టూడెంట్ కనపడవచ్చు అంతే. కానీ కిందికి వచ్చే కొద్దీ ఒక మార్కు 10 స్టూడెంట్స్ కనిపిస్తారు అనమాట. సో ఇక్కడ తేడా ఒక్క మార్కే కదా. ఈ ఒక్క మార్కు ఇంటర్వ్యూలో వాళ్ళు స్కోర్ చేసేసారనుకో వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది కదా తనకంటే పైన ఉన్న వాడికి. ఈ ఒక్క అవకాశం వల్ల ఇంటర్వ్యూలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే. 1-2 మార్కులు తక్కువ వచ్చినా కూడా మనకు ఇంటర్వ్యూకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, రైట్. సో మ్యాక్సిమం హైయెస్ట్ మార్క్స్కి లోయెస్ట్ మార్క్స్కి ఇంటర్వ్యూలో మనం డిఫరెన్స్ పెట్టుకుంటే ఆన్ అండ్ యావరేజ్ పెట్టుకుంటే మ్యాక్సిమం ఒక 10 మార్కులు తేడా ఉంటుంది అనుకుందాం. అంతకంటే తక్కువ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉన్నవి కూడా ఉన్నాయి చాలా రఫ్గా. సో బాగా మార్కులు తెచ్చుకున్న అతను బాగా పర్ఫామ్ చేయకుండా తక్కువ మార్కులు వచ్చిన అతను బాగా పర్ఫామ్ చేసి 10 మార్కుల డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఇతనికి జాబ్ రాకుండా ఇతనికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఇంటర్వ్యూ ఉండడం వల్ల ఉన్న అడ్వాంటేజ్. ఇది ఒక్కటే అండి అడ్వాంటేజ్. రిటర్న్ టెస్ట్ బాగా రాయకపోయినా కూడా, బాగా రాయకపోవడం అంటే కొంచెం రిలేటివ్లీ కట్ ఆఫ్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి, దగ్గరలో అంటే అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఓసీకి అయితే ఒక 3-4 మార్కులు, మిగతా వాళ్ళకు ఒక 5-6 మార్కులు, 10 మార్కులు ఇంతే, మరి పెద్ద తేడా ఏం కాదు. సో ఆ 5-6 మార్క్స్ అడ్వాంటేజ్ అనేది మనకు వస్తుంది కట్ ఆఫ్ మార్క్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అడ్వాంటేజ్. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉండడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే, ఒకటి ఇంటర్వ్యూర్ మూడ్ని బట్టి మార్క్స్ వేయడం. నేను మేనేజ్మెంట్ పోస్టుల గురించి అయితే మాట్లాడడం లేదు, వాళ్ళకి ఇంటర్వ్యూ ఎంతవరకు అవసరం అనేది మనకు సంబంధం లేని విషయం. ఓన్లీ టెక్నికల్ పోస్ట్లో నేను అబ్జర్వ్ చేసిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వాళ్ళు చేసే జాబ్కి అస్సలు ఎటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదివిన సబ్జెక్టు నిజంగా పోస్టులో ఉపయోగపడడం అనేది చాలా తక్కువ. కొంతమందికి 3-4 అంటే టైం గడిచే కొద్దీ, అంటే లాస్ట్ ఎండింగ్ ఉంటారు కదా, వాళ్ళనైతే 2 నిమిషాలు అడిగి పంపించేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకు ఉన్న మూడుని బట్టి, మనకు పడిన ప్యానల్ని బట్టి, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ మన కెరీర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్నమాట. అంటే మనకు అదే ఇంటర్వ్యూ వేరే ప్యానల్లో జరిగితే జాబ్ వచ్చేది, ఈ ప్యానల్లో జరిగితే జాబ్ రాదు. క్వశ్చన్ పేపర్ ఏమో అందరికీ ఒకటి. సో మనకి ఏ ప్యానల్ పడింది, మళ్ళీ అదే ప్యానల్ పొద్దున 3 ఒకలాగా ఉంటుంది, ఈవినింగ్ 3 ఒకలాగా ఉంటుంది. వాళ్ళకి నచ్చినట్టు మార్క్స్ వేస్తూ ఉంటారు, రకరకాలు ఉంటారు. కొంతమందికి ఏమో ఓన్లీ టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతారు, కొంతమందికి ఏమో జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు, కొంతమందికి ఏమో నార్మల్
ఈ హెచ్ఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇట్లా ఒక అంటే నిజంగా జాబ్ చేయడానికి ఏవైతే అవసరమో అది అడిగిన వాళ్ళు చాలా తక్కువ. యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు, కొన్ని చోట్ల అసలు డిపార్ట్మెంట్ వాళ్ళని మాట్లాడనీయకుండా ఓన్లీ నార్మల్ జనరల్ పర్సనాలిటీ రిలేటెడ్ అడిగి పంపించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఓన్లీ టెక్నికల్ క్వశ్చన్స్ మాత్రమే అడిగి, ఎక్కువ మందికి టెక్నికల్ క్వశ్చన్స్ మాత్రమే అడిగి పంపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాటర్ సప్లై రిలేటెడ్ సంథింగ్ ఏదో చేస్తూ ఉన్నారు అనుకోండి, కంప్లీట్లీ దానికి సంబంధం లేని సబ్జెక్ట్ ఒకటి అడుగుతారు, వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నది. సో ఇట్లా నిజంగా టెక్నికల్ రిలేటెడ్ చెప్తున్నా, వాళ్ళు చేసే జాబ్కి నిజంగా వాళ్ళు సూటబుల్ అవుతారా లేదా అనేటట్టుగా ఆ ఇంటర్వ్యూ జరిగిన క్యాండిడేట్స్ చాలా తక్కువ. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, సేమ్ క్యాండిడేట్కి ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 41 మార్క్స్ వచ్చి, మళ్ళీ అదే క్యాండిడేట్కి హెచ్ఎండబ్ల్యూఎస్లో వెళ్ళినప్పుడు సమ్ 20 బిలో మార్క్స్ వచ్చాయి. అంత తేడా. ఆ క్యాండిడేట్ ఏమైనా మారిపోయాడా? సబ్జెక్ట్ ఇంకా ఇంప్రూవ్ అయ్యి ఉంటుంది కదా. వాళ్ళు కూడా నమ్మలేకపోతున్నారు, ఇంటర్వ్యూ బాగానే పర్ఫామ్ చేశాను, అసలు నాకు మార్కులు ఎందుకు తక్కువ వచ్చినాయో తెలియదు అంటున్నారు. ఇది నిజంగా నేను అబ్జర్వ్ చేసి కొంతమంది మార్క్స్ చూసి నిజంగా షాక్ అయ్యారు. ఇంత తక్కువ, అసలు ఏమి చెప్పకపోయినా ఇంత తక్కువ వేస్తారు అని అనుకోని మార్కులు కూడా వేశారు. యాక్చువల్గా నేను కూడా షాక్ అయ్యాను హెచ్ఎండబ్ల్యూఎస్ టైంలో. సో ఫస్ట్ టైం నాకు ఇంటర్వ్యూలో ఇంత లక్ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చేసింది అనే బాధ వచ్చింది. ఎందుకంటే చాలా హడావిడిగా జరిగింది ఇంటర్వ్యూ ప్రాసెస్ మాత్రం హెచ్ఎండబ్ల్యూఎస్ది, చాలా ఫాస్ట్గా కంపేర్ టు ప్రీవియస్ రిక్రూట్మెంట్. ఎగ్జామ్ చాలా లేట్గా జరిగింది, రిజల్ట్ వచ్చిన తర్వాత నుంచి మరీ స్పీడ్. అసలు డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా ప్రాపర్ టైం ఇవ్వలేదు, అసలు ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి టైమే లేదు. నేను మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి కూడా నా స్టూడెంట్స్ 19 మెంబర్స్ ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే అందులో ఓన్లీ 10 మెంబర్సే రాగలిగినారు. అసలు టైమే ఇవ్వలేదు వాళ్ళకి, సర్టిఫికేట్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా సఫిషియంట్ టైం ఇవ్వలేదు. సో కొంచెం హడావిడిగా జరిగింది, ఇంటర్వ్యూస్ కూడా చాలా ఫాస్ట్గా జరిగినాయి. సో ఇది ఇంటర్వ్యూలో నాకు నచ్చని ఒక పెద్ద డిసడ్వాంటేజ్. ఈ పర్టికులర్ కారణంతోనే నా వరకు ఇంటర్వ్యూ లేకపోవడమే బెటర్. అఫ్ కోర్స్ ఇంటర్వ్యూ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఉంది, నేను ముందు చెప్పాను కదా. కానీ నిజంగా సబ్జెక్ట్ ఉండి కష్టపడిన మీరు అసలు ఒక పిచ్చి రీజన్ వల్ల మీకు జాబ్ పోతుంది చూసారా, ఆ బాధ అయితే భయంకరంగా ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూ దాకా వెళ్ళామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దానివల్ల ఏం రాదు. సో నిజంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టెక్నికల్ పోస్టులకు సంబంధించి నా వరకు అయితే ఇంటర్వ్యూ లేకపోవడమే బెటరు. ఎందుకంటే ఈ లక్ ఫ్యాక్టర్తో కాకుండా నిజంగా సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి జాబ్, మళ్ళీ ఇప్పుడు అందులో కూడా మనం చదివిన క్వశ్చన్లు పడ్డవాళ్ళు, అక్కడ మళ్ళీ లక్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఎగ్జామ్లో కాదనడం లేదు. బట్ అట్లీస్ట్ అందరికీ ఒకటే పేపర్ ఉంటుంది కదా, అట్లీస్ట్ అందులో మనం సరిగ్గా ప్రిపేర్ అయితే జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నా వరకు అయితే ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటి ఇంటర్వ్యూ తీయడం వల్ల అంటే, రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా స్పీడప్ అయిపోతుంది. ఎందుకంటే దీనికి చాలా టైం పడుతుంది కదా, ప్యానల్ వైజ్ ఇంతమంది స్టూడెంట్స్ని. సో ఏడబ్ల్యూ ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు, 2000 పోస్టులు దాకా ఉన్నాయి కదా సివిల్లో. సో లెటర్సే ఒక 1000 పోస్టులు ఉన్నా కూడా 2000 మందిని ఇంటర్వ్యూ చేయాలంటే ఎన్ని రోజులు పోతుంది, మళ్ళీ దాని రిజల్ట్ రావాలి. సో ఇదంతా టైం చాలా సేవ్ అయిపోతుంది మనకి. ఇది కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ మనకి. టీఎస్పీఎస్సీ వాళ్ళకు కూడా వేరే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి వాళ్ళు బిజీ అయిపోతారు ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ లేదు కాబట్టి అదర్ పోస్టులకు సంబంధించిన టైం కూడా మనకు ఇంకా కొంచెం నోటిఫికేషన్ ఫాస్ట్గా రావడానికి కానీ ఫైనల్ రిజల్ట్ తొందరగా రావడానికి కానీ యూజ్ అవుతుంది. ఇది ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసింది. దగ్గరలో కట్ ఆఫ్ మార్క్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వడం అనేది ఇంటర్వ్యూలో ఉన్న ఒక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ అయితే లక్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది టెక్నికల్ పోస్ట్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు. ఇంకొంతమంది ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు రైల్వేస్లో ఇట్లా పనిచేస్తారు కదా, వాళ్ళకు చాలామందిని అబ్జర్వ్ చేసిన వాళ్ళకు చాలా తక్కువ మార్క్స్ వేశారు. ఆల్రెడీ జాబ్ ఉంది కదా ఇతనికి అన్నట్టు. అది లాజిక్ కాదు కదా. ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకు ఎన్ఓసి ఉంటే అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ గవర్నమెంటే ఇస్తుంది. మరి ఆల్రెడీ జాబ్ ఉన్న వాళ్ళకు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు తగ్గించే రైట్ వాళ్ళకి లేదు. ఇలా కూడా చేసిన ప్యానల్స్ కొన్ని ఉన్నాయి, నేను పర్సనల్గా రీసెంట్గానే చూశాను కాబట్టి చెప్తున్నాను. సో ఇలాంటి లక్ ఫ్యాక్టర్లు ఇవేమీ లేకుండా సిన్సియర్గా మనం చదివిన సబ్జెక్ట్ ప్రకారం లేదా మనం చేసిన మిస్టేక్స్ వల్ల మన జాబ్ పోవాలి తప్ప ఎవరికో ఉన్న ఒపీనియన్ వల్ల లక్ ఫ్యాక్టర్ వల్ల జాబ్ పోకూడదు కదా. సో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఉన్నాయి. ఓవరాల్ నా ఒపీనియన్ ప్రకారం నా ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇంటర్వ్యూ లేకపోవడమే బెటర్. ఒకటి కరప్షన్, అది రిలేటివ్లీ తక్కువ ఎఫెక్ట్. నన్ను అడిగితే కరప్షన్ అనేది రిలేటివ్లీ తక్కువ ఎఫెక్ట్. ఎక్కువ ఎఫెక్ట్ ఏంటంటే
ఇంత వేరియబుల్ ఉండడం, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడగడము, వాళ్ళ ఒక్కొక్క ప్యానల్కి ఒక్కొక్క ఒపీనియన్ ఉండడం ఈ ఇంటర్వ్యూ మీద. సో ఇన్ని వేరియబుల్స్ తోటి ఉండడం కంటే అది లేకపోవడమే బెటర్. టెక్నికల్ పోస్టులు అట్లీస్ట్ మేనేజ్మెంట్ పోస్టులకైతే మరి వాళ్ళ పర్సనాలిటీ, సైకాలజీ అవన్నీ ఇంపార్టెంట్ ఏమో, మరి మనకు తెలియదు అవన్నీ, అది పక్కకు పెట్టేద్దాం. టెక్నికల్ పోస్ట్ ప్రకారం నా వరకు లేకపోవడమే బెటర్, ఇది నా ఒపీనియన్. అయితే సరే, ఇంటర్వ్యూ ఎలాగో అఫీషియల్గా తీసేశారు. మరి ఇది ఇలా తీసేయడం వల్ల ఇప్పుడు మన కట్ ఆఫ్ మార్క్ పెరుగుతుంది. సో ఇప్పుడు 1:2 రావడం లేదు కదా, మరి మనం ఇప్పుడు మన టార్గెట్ కట్ ఆఫ్ అనేది పెంచుకోవాలా? ఎస్, 100% పెంచుకోవాలి. ఇప్పుడు టార్గెట్ కట్ ఆఫ్ ఖచ్చితంగా పెంచుకోవాలి ముందు ఉన్నదానికంటే. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా ఇప్పుడు 200 పోస్టులు ఉన్నాయి, మార్క్స్ డిసెండింగ్ ఆర్డర్లో వేస్తే 200 పోస్ట్ ఇక్కడ కట్ అయింది అనుకుంది. అఫ్కోర్స్ కేటగిరీస్ ఇవన్నీ ఉన్నాయి, జస్ట్ రఫ్గా చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. ఇక్కడ 200కి ఎన్ని మార్క్స్ డిఫరెన్స్ ఉంది, నెక్స్ట్ 200 అంటే సపోజ్ ఇప్పుడు మీ కేటగిరీలో 10 ఉందనుకోండి, ఇంకో 10, రైట్? సో ఈ 2 మార్క్స్ మధ్యన ఎంత డిఫరెన్స్ ఉంది. నేను మీకు ముందే చెప్పాను, పైన నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తక్కువ ఉంటారు ఒక్కొక్క మార్క్కి, కింద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు. అంటే ఈ డిఫరెన్స్ మరీ అంత ఎక్కువ ఉండదు, ఇక్కడ ఉన్నంత పెద్ద డిఫరెన్స్ ఇక్కడ ఉండదు యాక్చువల్గా. అది మీరు గమనించవచ్చు ఏ నోటిఫికేషన్లో అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇందులో ఐఎమ్ అజ్యూమింగ్ 200 పోస్ట్స్తో ఒక నోటిఫికేషన్ పడింది అనుకోండి. ఇక్కడ ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో మీ కేటగిరీకి, సపోజ్ మీకు 10 పోస్టులే ఉన్నాయి మీ కేటగిరీకి, మీ మల్టీ జోన్లో 10 పోస్ట్స్, నెక్స్ట్ 10 పోస్ట్స్. ఇక్కడ ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో మీ కేటగిరీకి, ఇప్పుడు అన్ని మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకోవాల్సి వస్తుంది కింద వాళ్ళు. అంటే టార్గెట్ కట్ ఆఫ్ చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు అలౌ చేసేది ఓన్లీ 10 స్టూడెంట్స్ని కదా. సో మనం ఎక్కడ ఉండాలి, ఈ లెవెల్లో ఉండాలి. ఇంతకుముందు ఈ లెవెల్లో ఉన్నా సరిపోయేది, ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది డైరెక్ట్గా. సో టార్గెట్ కట్ ఆఫ్ అనేది పెంచుకోవాలి. సో ఈసారి మీరు సివిల్ ఇంజనీరింగ్తో పాటు జనరల్ స్టడీస్లో కూడా చాలా మంచి స్కోర్ చేయాలి. ప్రీవియస్లో జనరల్ స్టడీస్లో రిలేటివ్లీ తక్కువ స్కోర్ చేసినా కూడా సివిల్ ఇంజనీరింగ్ ఎక్కువ స్కోర్ చేసి తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఈజీగా క్లియర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఈసారి మనము ఇనీషియల్గానే చాలా ఎక్కువ స్కోర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రెండిట్లోనూ ఏది నెగ్లెక్ట్ చేయొద్దు. రెండు ఎలా చదవాలంటే ఏ స్టాండర్డ్ వరకు చదవాలి అనే దానికి సంబంధించి హెచ్ఎన్డబ్ల్యూఎస్ అయిపోయాక నేను ఒక వీడియో చేశాను, రకరకాల పేపర్స్ ఏముంటాయని. అది కూడా ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. ఓకేనా? సరే, మరి మనం ఎంత టార్గెట్ పెట్టుకోవాలి? ఓకే, ఇదంతా మనకు అర్థమైపోయింది. ఎంత టార్గెట్ పెట్టుకోవాలి దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో జనరల్గా సెలెక్టెడ్ మార్క్స్ అన్నీ ఒక లింక్లో పెడతారు. ఆ లింక్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, సెలెక్టెడ్ క్యాండిడేట్ మార్క్స్ ఉంటాయి కదా, ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ మార్క్స్ అనేవి ఫైనల్ మార్క్స్కి ఇస్తున్నారు. హెచ్ఎన్డబ్ల్యూఎస్ కూడా ఇచ్చారు రీసెంట్గా, మనం చూసుంటాం హెచ్ఎన్డబ్ల్యూఎస్ టైంలో కూడా సెలెక్టెడ్ మార్క్స్. సో మేనేజర్ ఇంజనీరింగ్, తర్వాత ఏడబ్ల్యూ 2017 ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఓకే, ఏడబ్ల్యూ ఆర్డబ్ల్యూఎస్ 2017లో నోటిఫికేషన్ వచ్చి 18లో ఎగ్జామ్ జరిగింది కదా, దాని మార్క్స్ ఇవి. నెక్స్ట్ 2017లో నోటిఫికేషన్ వచ్చి 17లోనే ఎగ్జామ్ జరిగింది కదా, మన ఇది ఆర్ఎండ్బి, ఇరిగేషన్, ట్రైబల్ వెల్ఫేర్ కంబైన్డ్గా వచ్చింది కదా, దానికి తాలూకి మార్క్స్. వీటన్ని మార్క్ షీట్స్ అబ్జర్వ్ చేస్తే ఓన్లీ 2017లో జరిగిన ఈ ఐక్యాడ్ అండ్ ఆర్ఎండ్బికి మాత్రమే, ఓన్లీ ఈ మార్క్ షీట్లో మాత్రమే మనకు జోన్ వైజ్, అప్పట్లో జోనల్ సిస్టమ్ ఉంది, మల్టీ జోన్ లేదు ఏడబ్ల్యూకి. సో జోన్ వైజ్, జెండర్ వైజ్, మేల్ అంటే ఇంకా జనరల్ అనుకోవచ్చు మనము, అండ్ కేటగిరీ వైజ్, అంటే వీళ్ళు ఏ కేటగిరీలో ఉన్నారు అనేది టోటల్ లిస్ట్ పెట్టారు మనకి ఇక్కడ. దీన్ని కేటగిరీ వైజ్ మనం డివైడ్ చేసుకుని ఒక ఎక్సెల్ షీట్లో డిసెండింగ్ ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు కట్ ఆఫ్ మార్క్ వస్తుంది ఇక్కడున్న నెంబర్ ఆఫ్ పోస్టులను బట్టి. ఇప్పుడు నోటిఫికేషన్లో ఇందులో ఉన్న నెంబర్ ఆఫ్ పోస్టులు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను నేను. ఓకే, రైట్.
సో నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేసింది ఆర్ఎన్బిలో 106, ఐక్యాడ్లో 204, టోటల్ 310 పోస్టులు ఉన్నాయి. కానీ ఫైనల్ లిస్ట్లో తీసుకుంది మాత్రం సివిల్ ఇంజనీర్స్ని 293, అంటే 310 పోస్టులు ఉన్నా కొంతమంది ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవ్వడం మరి కారణాలు మనకు తెలియదు, కానీ 293 మాత్రమే ఉన్నాయి ఈ అఫీషియల్ పీడిఎఫ్లో మాత్రం. బట్ నోటిఫికేషన్లో మాత్రం 310 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఆల్రెడీ ఈ నోటిఫికేషన్లో జాయిన్ అయిన వాళ్ళని అడిగి చూస్తాను, ఏమైనా తర్వాత ఏమైనా లిస్ట్ పెట్టారా ఏంటి అనేది, రైట్. సో ప్రస్తుతం నేను జస్ట్ నార్మల్గా వెబ్సైట్లో కట్ ఆఫ్ మార్క్స్ ఏమైనా దొరుకుతాయేమో అని, అంటే జస్ట్ టార్గెట్ కట్ ఆఫ్ ఎంత పెట్టుకోవాలని చెప్పడం కోసం చూశాను. కానీ ఓన్లీ ఈ పర్టికులర్ ఇయర్లో మాత్రమే మనకు కేటగిరీ వైజ్ దొరుకుతున్నాయి. సో ఈ కేటగిరీ వైజ్ ఉన్నవి ఓసీ ఫీమేల్ కావచ్చు లేదా బీసీ, అన్ని కేటగిరీ వైజ్ ఒక ఎక్సెల్ షీట్లో డిసెండింగ్ ఆర్డర్లో పెట్టి ఫస్ట్ ఒకసారి అనలైజ్ చేస్తుంది. దీన్ని చేసిన తర్వాత మిగిలిన వాటిలో ఓన్లీ మార్క్స్ పెట్టారు. ఆ మార్క్స్ని మళ్ళీ ఎక్సెల్ షీట్లో డిసెండింగ్ ఆర్డర్లో పెట్టి ఉన్న పోస్టుల ప్రకారం వాటిని డివైడ్ చేసి కట్ ఆఫ్ మార్క్ ఏమైనా గెస్ చేయొచ్చేమో చూస్తాను. మన హెచ్ఎన్డబ్ల్యూఎస్ కానీ 2018 నోటిఫికేషన్కి కానీ. అప్పటికి ఇప్పటికీ ఒకటి కాంపిటీషన్ పెరిగింది. కాంపిటీషన్ కంటే కూడా ఇంకా ఎక్కువ పెరిగింది ఏంటి తెలుసా? అవేర్నెస్. ఒకప్పుడు ఏడబ్ల్యూ అంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చాలామంది ఈవెన్ త్రూ వీజీ అకాడమీనే చాలామందికి చాలా అవేర్నెస్ తెలిసింది. అసలు నోటిఫికేషన్ అంటే ఏంటి, ఇందులో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ఏడబ్ల్యూ జాబ్ బేసిక్ పే ఎంత, మనకి ఇన్ హ్యాండ్ శాలరీ ఎంత వస్తుంది, ఇది ఎలాంటి జాబు, ఈ అవేర్నెస్ కూడా రాను రాను పెరుగుతుంది స్టూడెంట్స్కి. ఇన్ఫ్యాక్ట్ కాంపిటీషన్ కంటే కూడా అవేర్నెస్, సబ్జెక్ట్ అవైలబిలిటీ, అంటే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, ఈవెన్ యూట్యూబ్లోనే ఎంతో ఫ్రీ కంటెంట్ ఉంటుంది స్టూడెంట్స్కి. బట్ మొత్తం కంటెంట్ ఒకే చోట దొరకడం కోసం కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. కానీ అంటే ఎవరిని నమ్మాలనో, ఏది కరెక్టో ఒక ఫిక్స్డ్ సోర్స్ లేక తీసుకుంటుంటారు. కానీ యూట్యూబ్లో కంప్లీట్ కంటెంట్ అంతా దొరుకుతుంది యాక్చువల్గా. అందులో వాళ్ళు రైట్ చెప్పారా, రాంగ్ చెప్పారా, ఎవరు బాగా చెప్తున్నారు, కన్ఫ్యూజన్స్ కోసమే కోచింగ్ తీసుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా చాలా మల్టిపుల్ ఆప్షన్స్, గ్రేడప్ అని, అడ్డా 247 అని, రకరకాల ఆన్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి మనకు, వైఫై స్టడీ అని, ఏపీ సెడ్, ఇట్లా చాలా ఉన్నాయి కదా ఛానల్స్ మనకి. ఫ్రీ కంటెంట్ గురించి చెప్తున్నాను. బట్ స్టిల్ ఒక స్టాండర్డ్ సోర్స్ మొత్తం ఇక ఇందులో ఉంది ఏడబ్ల్యూ సిలబస్ అన్నట్టయితే నాకు తెలిసి అయితే లేవు. ఓకే, సో రెండోది అవేర్నెస్, అవైలబిలిటీ, అంటే సబ్జెక్ట్ ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది. ఈవెన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి ఈరోజు. నేను 2017లో పెట్టినప్పుడు ఫస్ట్ ఆండ్రాయిడ్ యాప్లో ఒక క్లాసెస్ స్ట్రీమ్ చేయడం సివిల్ ఇంజనీరింగ్ అనేది స్టార్ట్ చేసింది నేనే. ఆ తర్వాత చాలా పెద్ద అకాడమీలు, ఈవెన్ అన్ అకాడమీలో కూడా లేదు అప్పటికి, నేను స్టార్ట్ చేసినప్పటికి సివిల్ ఇంజనీరింగ్ ఆన్లైన్లో స్ట్రీమ్ చేయడం అనేది లేదు. కొన్ని ఎస్డి కార్డులో పెన్ డ్రైవ్లో కొరియర్ చేయడము లేదా వెబ్సైట్లో ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయడం అనేది, కానీ ఒక ఆండ్రాయిడ్ యాప్, ఒక ఐఓఎస్ యాప్, ఇప్పుడు విండోస్ అప్లికేషన్ అయితే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ చేసింది నేనే. ఆ తర్వాత సెకండ్ లాంచ్ చేసింది మేడీజీ వాళ్ళు, ఆ తర్వాత ఏస్ అకాడమీ వాళ్ళు లాంచ్ చేశారనుకుంటాను. ఇంకా మిగిలిన ఎవరికి అసలు విండోస్ అప్లికేషన్ అనేది కూడా లేదు, రైట్. ఇప్పుడు అంటే ఇంకా పెరుగుతూ వస్తుంది నెంబర్ అనేది, ఇంకా పెరుగుతూ వస్తుంది సబ్జెక్ట్ అవైలబిలిటీ అనేది. సో కాంపిటీషన్ అనేది విపరీతంగా పెరిగిపోయింది దీనివల్ల. ఈజీ, సో నెంబర్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, నెంబర్ ఆఫ్ సోర్సెస్ పెరిగినాయి. ఇవన్నీ డిసడ్వాంటేజెస్. అయితే అడ్వాంటేజ్ ఏంటి అంటే వేకెన్సీస్ కూడా పెరుగుతున్నాయి ఈసారి. సో వీటన్నిటి పరిగణలోకి తీసుకోవాలి మనం. లెట్ అస్ సే వీటి వల్ల ఎంత కట్ ఆఫ్ అయితే పెరగబోతుందో వీటి వల్ల అంత కట్ ఆఫ్ తగ్గుతుంది అనుకుందాం, ఆర్ ఆ బ్యాలెన్స్ కాకుండా ఇంకొంచెం పెరిగితే పెరిగింది అనుకుందాం. ఎందుకంటే అప్పుడు పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి కదా, కాంపిటీషన్ తక్కువ ఉన్నా కూడా. సో ఓవరాల్ ఈ పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో మీరు కూడా మీ కేటగిరీ వైజ్ చూసుకోండి. నేను పర్సనల్గా దీన్ని ఎక్సెల్ షీట్లో ఒకసారి అనలైజ్ చేసి ఈ లాజిక్ అప్పుడు ఉన్న, అంటే 2018లో హెచ్ఎన్డబ్ల్యూఎస్లో ఉన్న వేకెన్సీస్ ప్రకారం అప్లై చేయొచ్చా. ఎందుకంటే ఇప్పుడు ఓసీ స్టూడెంట్ ఓసీలో ప్లేస్ అవుతాడు, కానీ బీసీ అంటే బీసీలోనే ప్లేస్ అయ్యి ఉండాలని లేదు, తను ఓసీలో కూడా కొట్టుండొచ్చు కదా. రోస్టర్ చార్ట్ వీడియో చూసింటే మీకు ఐడియా వస్తుంది. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎగ్జాక్ట్గా పట్టుకోలేం కట్ ఆఫ్ని, అన్లెస్ అంటే వాళ్ళు అఫీషియల్గా ఇస్తే తప్ప. సో ఇక్కడ ఉన్నదాన్ని బట్టి
అప్రాక్సిమేట్ కట్ ఆఫ్ పట్టుకునే ప్రయత్నం మాత్రం చేస్తాను నేను మిగిలిన వాటిల్లో కేటగిరీ వైజ్. ఓకే, సో నాకు ఏదైనా ఒక అనాలిసిస్ వచ్చింది, టార్గెట్ కట్ ఆఫ్ వచ్చింది అంటే మాత్రం పార్ట్ 2 వీడియో చేస్తాను. మర్చిపోయాను, ఇందులో ఉన్న మార్క్స్ ముఖ్యమైనది. ఇందులో ఉన్న మార్క్స్ 500కి అని చెప్పాను కదా, మరి మనకు ఇప్పుడు ఎగ్జామ్ జరిగేది 450కి కదా. ఇక్కడ 1:1 రేషియోనే ఉంది ఫైనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్ కాబట్టి. ఈ 450కి రఫ్గా ఒక 30 మార్క్స్ 30 కూడా అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ కాబట్టి ఈజీగా 30 మార్క్స్ అయితే ఉంటాయి అనుకుందాము, రైట్. సో ఇక్కడ ఉన్న మార్క్స్కి -30 చేయండి, ఇక్కడ ఉన్న మార్క్స్కి -30 చేసి అవి ఎన్ని మార్క్స్ అయితే వస్తున్నాయో అవి 450కి అప్రాక్సిమేట్గా పెట్టుకోవచ్చు మీరు కట్ ఆఫ్ మార్క్స్. అప్పటి ఇంటర్వ్యూ మార్క్స్ యావరేజ్ని బట్టి మనం అరౌండ్ 30 మార్క్స్ అనుకోవచ్చు. అఫ్కోర్స్ 35-40 వచ్చిన చాలామంది ఉంటారు, కానీ జస్ట్ ఒక రఫ్ ఐడియా. ఎందుకంటే మనము కేటగిరీ వేసి లాస్ట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్ యొక్క ఇంటర్వ్యూ మార్క్స్ తీస్తున్నాం. టాపర్తో మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది కట్ ఆఫ్ మార్క్. సో లాస్ట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి అజ్యూమ్ 30 మార్క్స్ ఇంటర్వ్యూలో వచ్చినాయి అనుకుందాము. ఆ 30 మార్క్స్ ఆ లాస్ట్ క్యాండిడేట్స్కి తీసేస్తే మీ కేటగిరీకి రఫ్గా ఎంతవరకు మనం మార్క్స్ స్కోర్ చేయాలి 450కి అనేది ఒక ఐడియా వస్తుంది, రైట్. సో దీనికి తగ్గట్టుగా సో ప్రీవియస్ కట్ ఆఫ్ లాగా కాకుండా కొంచెం ఎక్కువ కట్ ఆఫ్కి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఐ హోప్, అంటే మనకు బల్క్ రిక్రూట్మెంట్ వల్ల బేసిక్గా కట్ ఆఫ్లు తగ్గుతాయి, అది ఒక అడ్వాంటేజ్. అయితే ఇంటర్వ్యూ తీసేయడం వల్ల కట్ ఆఫ్ పెరుగుతుంది. లెటర్స్ అది అక్కడే ఉంది అనుకుందాం, లేదా పెరిగితే కొంచెం పెరిగే సో ఇది ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఎందుకంటే అప్పుడున్న క్వశ్చన్ పేపర్ ఎంత కష్టం, ఎలాంటి పేపర్ వచ్చింది ఆ టైంలో, అందులో ఎన్ని మార్క్స్ టు ఆల్ ఉన్నాయి, ఎంత కాంపిటీషన్ ఉంది, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ రఫ్గా ఒక అంచనా కోసం, అంటే మైండ్లో ఇన్ని మార్క్స్ మినిమం మనం స్కోర్ చేయాలి, మనం టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడు మనకు అన్ని మార్క్స్ వస్తున్నాయా, టెస్ట్ సిరీస్లో రియల్ ఎగ్జామ్ కంటే ఎక్కువ మార్క్సే స్కోర్ చేసి, సో దట్ మనం అట్లీస్ట్ జాబ్ తెచ్చుకోవడానికైనా ఉంటుంది, రైట్. సో మనము జస్ట్ కట్ ఆఫ్ మార్క్ కాకుండా కొంచెం టాప్ ర్యాంక్కే ప్రిపేర్ అవుతే అట్లీస్ట్ మన కట్ ఆఫ్ మార్కులైనా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. సో ఇదండి ఓవరాల్ నా అనాలిసిస్. ఈ కంప్లీట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత దీనికి పార్ట్ 2 వీడియో కూడా నేను చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.